భగవద్భక్తులు ఆత్మీయ బంధువులు అయిన మీకందరికీ కూడా నా సాదర ప్రణామములు. నేను వివిఎల్ నరసింహం అనే నా ఆధ్యాత్మిక ఛానల్లో ఇప్పటి వరకు సమర్పించిన వందలాది వీడియోలను మీరందరూ కూడా తిలకిస్తూ వింటూ మీ అమూల్యమైన సందేశాలను నాకు తెలియపరుస్తున్నందుకు మీకందరికీ కూడా నా అనేకానేక ధన్యవాదాలు. ఇప్పుడు నేను సమర్పిస్తున్న వీడియో గనక మీకు నచ్చినట్లయితే కేవలం విని ఊరుకోకుండా దాన్ని లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్కు దయచేసి సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన ఉన్న గంట గుర్తుపై నొక్కి ఆల్ అనే దానిపై ప్రెస్ చేసినట్లయితే నేను సమర్పిస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చి వాటిని మీరు వెంటనే చూడగలుగుతారు. మీరు ఈ విధంగా చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా నా నమస్కారం. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 55వ భాగము. పృథుః ఈ సమస్త విశ్వములోని అణువణువులోనూ వ్యాపించి విస్తరించి ఈ విధముగా సమస్త భూతజాలముల హృదయములో ప్రేమస్వరూపుడై నెలకొని ఉన్న పరంధాముడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పృథుః అన్న నామముతో కీర్తించింది. హిరణ్యగర్భుడు అన్న పదము సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సంకేతిస్తుంది. ఆ బ్రహ్మదేవుని సృష్టికి మూల కారణమైన వీర్యము ద్వారా ఏర్పడిన సువర్ణమయమైన అండమును తన గర్భమున ధరించిన వాడు, తద్వారా బ్రహ్మదేవుని సంభవమునకు కారణమైన వాడు, తన నాభి కమలము నుండి బ్రహ్మదేవుని జననమునకు కారణమైన వాడు అయిన శ్రీహరి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రముచే హిరణ్యగర్భః అన్న నామముచే స్తుతించబడినాడు. శత్రుఘ్నః శత్రువులను సంహరించువాడు, సకల జీవులను సమదృష్టితో చూసే పరమాత్మనకు శత్రువులు అంటూ ఎవరుంటారు? దేవతల యొక్క శత్రువులను అనగా మంచి చేసే వారి యొక్క శత్రువులైన రాక్షసులను సంహరించువాడు శ్రీహరి. ఇంకొక విధముగా అర్థము చేసుకోవాలంటే తనను ఆరాధించు జీవుల యొక్క అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను నిర్మూలించువాడు, మంచివారి శత్రువులైన దుర్జనులను శిక్షించువాడు అయిన జగన్నాథుడైన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శత్రుఘ్నః అన్న నామముతో కీర్తించింది. వ్యాప్తః జగన్నాథుడైన విష్ణు భగవానుడు సర్వవ్యాపి. ఈ సమస్త విశ్వములో అణువణువులోనూ అతడు వ్యాపించి ఉన్నాడు. సమస్త జీవులలోనూ ఈ పరమాత్మ భావనను దర్శించగలిగిన నాడే ఎవరికైనా పరమాత్మ దర్శనం పరిపూర్ణముగా లభిస్తుంది. జీవులకు వారి వారి కర్మలను అనుసరించి అందుకు తగిన ఫలములను ప్రసాదించువాడు, తన యొక్క సర్వ కారణత్వము చేత ఈ సమస్త జగత్తును అందలి జీవులను నడిపించేవాడు, జీవులలో ప్రాణశక్తిగా సంచరించువాడు అయిన శ్రీహరి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రముచే వ్యాప్తః అన్న నామముచే కీర్తించబడినాడు. వాయుః ఈ సమస్త భూమండలమును సక్రమముగా సంచరింపజేయుటకు పంచభూతములైన పృథివ్యాపస్తేజో వాయురాకాశములను సృష్టించి శ్రీమద్భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగములోని 9వ శ్లోకములో శ్రీకృష్ణ భగవానుడు వివరించినట్లు ఈ సమస్త పృథ్వీలోను పవిత్రమైన సుగంధము అనే వాయువును, జీవులలో ప్రాణవాయువును సంచరింపజేయువాడు, సంసారములో అనేకములైన బంధములకు కారణభూతుడైన వాడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వాయుః అన్న నామముతో కీర్తించింది. అధోక్షజః తనకంటూ ఒక నిర్దుష్టమైన స్వరూప స్థితి కలిగిన వాడు,
అధః అనగా భూమి నుండి, అక్షః అనగా ఆకాశము యొక్క మధ్య భాగమంతటిలోనూ వ్యాపించి ఉన్నవాడు, ఊహలకు కూడా అందని విరాట్ స్వరూపముతో సమస్త జగత్తులోనూ వ్యాపించి ఉన్నవాడు, మాంసపూరితములైన నేత్రములతో కాక అంతర్ముఖములైన ఇంద్రియములకు మాత్రమే గోచరమగువాడు. అటువంటి ఇంద్రియ నిగ్రహమును సాధించిన వారికి తన సామ్రాజ్యమైన పరమ పదమును అనుగ్రహించువాడు అయిన పరమాత్ముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అధోక్షజః అన్న నామము చే స్తుతించింది. ఋతుః కాలములోని వసంతము, గ్రీష్మము, వర్ష, శరత్, హేమంత, శిశిరములనే ఋతువుల స్వరూపము తానే అయి ఉన్నవాడు. అటువంటి ఋతువుల ధర్మములను అనుసరించి సమస్త జీవులను సుఖ శాంతులతో వర్ధిల్లజేయువాడు, కాలచక్రగమనమును కలిగించువాడు. ఆయా ఋతువులలో అనుసరించబడే పర్వదినములలో జీవులచే అర్చించబడి వారికి ముక్తిను సంగువాడు అయిన భగవానుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రముచే ఋతుః అన్న నామముచే కీర్తనీయుడవుచున్నాడు. సుదర్శనః దర్శనము అనగా తన యొక్క దివ్య మంగళ స్వరూపమును దర్శించగల భాగ్యమును అందరికీ కలుగజేయువాడు. అందులోనూ మనము ఈ లోకములో అంతకంటే దివ్య దర్శనము మరెక్కడా పొందలేము కనుక అటువంటి దివ్య దర్శనమును ప్రసాదించువాడు కనుక సుదర్శన నామధేయుడైనాడు. పద్మపత్రముల వంటి అతి సుందరమైన నేత్రములు కలిగిన జగదీశ్వరుని దివ్య మంగళ స్వరూపమును ఎంతసేపు దర్శించినా తనివి తీరదు కనుక కూడా సుదర్శన నామధేయుడైనాడు. భక్తులు బాగుగా దర్శించుకుని ఆ దర్శనము వలన పరిపూర్ణమైన జ్ఞానమును పొందెదరు కనుక శ్రీ విష్ణు సహస్రనామము పరమేశ్వరుని సుదర్శనః అన్న నామముతో కీర్తించింది. కాలః తన భక్తులకు అపకారమును కలిగించు రాక్షస గుణములు కలిగిన శత్రువులను మర్దించి వారిని మృత్యుకోపమున పడద్రోయు మహావీరుడైన శ్రీ విష్ణు భగవానుడు కాలః అన్న నామధేయముతో కీర్తించబడినాడు. కాలః కలయతామహం అన్న స్తుతి వాక్యమును అనుసరించి కాలస్వరూపునిగా ఈ జగత్తులోని వారందరికీ బంధనములను కలిగించువాడు, ఆ బంధముల నుండి విడిపించువాడు, ఆ జీవుల యొక్క పరిమాణమును నిర్ణయించువాడు అయిన పరమాత్మను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము కాలః అన్న నామము చే కీర్తించింది. పరమేష్టి జీవుల యొక్క శరీరము దహరాకాశము అన్న హృదయాకాశముతో నిర్మించబడి ఉంటుంది. అటువంటి దహరాకాశమే తన స్థానముగా కలిగి నెలకొని ఉండువాడు పరమ ఇష్టులు అనగా తనకు అత్యంత ప్రియమైన వారి యొక్క హృదయము అనే మానస సరోవరంలో రాజహంస వలె సంచరించువాడు అయిన జగన్నాథుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరమేష్టి అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో